కొద్దిగా వాయిస్ ఓపెన్ దా మైక్ ముందుకు రండి. రెడీ? ఒకసారి అమ్మాయి లిప్స్ చూసుకోండి. దీనంతా కూడా స్క్రీన్ అంటారు, దీంతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు, వీళ్ళకు కూడా చెప్పమంటారు, కానీ ఇప్పుడు నేను మెయిన్ క్యారెక్టర్ చెప్పిస్తున్నా. ఇది సీన్ అనాలసిస్ అంటే ఇది ఎక్కడ ఉంది ఈ సీన్, ఇప్పుడు ఎక్కడ ఉంది సీన్, కాబట్టి ఇదంతా పోలీసులు, ఇదంతా ఒకటి అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఈ అమ్మాయి ప్లే అను ఒకసారి శ్రవణ్. శ్రవణ్ ప్లే ప్లే. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. స్లో ఇంకా కరెక్ట్ ఇక్కడ. రెడీ? టికా కొద్దిగా ముందుకు రెడీ. టేక్. ముందు స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ లిప్ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడ. రెడీ? స్లోగా చెప్పండి. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. రెడీ? టేక్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చాను. కొద్దిగా వాయిస్ లౌడ్. టేక్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఉండదు, కొత్త కదా. ఇంకొకసారి చెప్పమ్మాయి. చెప్పు, డోర్ వేస్తాను. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. వాయిస్ వెరీ 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 లో. ఓకే, నేను చెప్పాను అనుకో, మొత్తం అంత గట్టిగా చెప్తున్నాడు బాగుంటారు. నెక్స్ట్ బయటిగా ఎవరు ఈ గాంజా పచ్చిన మొహం చూస్తే లాయర్లా లేవు, గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు. ఎవరు మీరు? నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. అమ్మాయి కూడా నార్త్ ఇండియన్. విభా. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. చెప్పండి. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. కొద్దిగా పిచ్ వాయిస్. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. రెడీ? టేక్. కొద్దిగా స్లో చెప్పండి. రెడీ? టేక్. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. కొద్దిగా ఇంకా మైక్ వాయిస్. ఓకే, టేక్. హెడ్ కొద్దిగా ఇలా పెట్టండి. ఇలానా? రెడీ? టేక్. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. నైస్. నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను శాంపిల్ తీసుకుంటున్నా, మామూలుగా అయితే ఇక్కడ ఉండదు. ఓకే, గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి వాళ్ళు గాంజా పొగ వాళ్ళకి అక్కడే గాంజా పొగ వాళ్ళకి అదొకటి తీసుకో. హెడ్ కొద్దిగా బెంచి. గాంజా పొగ వాళ్ళకి. టేక్. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పిలిచారు కాబట్టి. సెకండ్ డైలాగ్. పీల్చారు కాబట్టి, తెలియకుండా పీల్చారు కాబట్టి. రెడీ? ఓకేనా? టేక్. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. వాళ్ళు అదొకటి తీసుకోండి. వాళ్ళు. టేక్. వాళ్ళు ఒకటే. వాళ్ళు. టేక్. వాళ్ళు. బాధికులు ఆగారు. బాధితులు కానీ చిన్న కామ బాధ్యులు కాదు. బాధితులు కానీ బాధ్యులు కాదు. బాధితులు ఏంటది? చిన్న కామ. టేక్. బాధితులు కానీ బాధ్యులు కారు. ఏమైందంటే వాయిస్ డల్ అంటే కొత్త కదా, ఈరోజే నేను అన్ని చూస్తే ఇది ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలా మంది ఎవరు చెప్పేషన్ కూడా అయిపోయింది అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఇండస్ట్రీ పుష్ చేసేవాడు కూడా కావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆ అమ్మాయి వాయిస్ పేరు చిన్మయ్.
చెప్పే అమ్మాయి 7.5 లక్షలు అని చెప్పదా పిల్ల. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. నా పేరు విభా, హిమాలయస్ నుంచి వచ్చాను. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. వాళ్ళు అంటే ఇన్వాల్వ్మెంట్ కావాలి. తర్వాత అక్కడ లాస్ట్ పేజీ వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. నోట్లో ఒకసారి మళ్ళీ పేజీ వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. వాళ్ళు అది తీసుకోవచ్చు. వాళ్ళు బాధ్యులు కాదు, హెడ్ కూడా కనిపిస్తారు. అంటే ఈ హెడ్ ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ క్యారెక్టర్, ఆ విభా అనేది ఆ హీరోయిన్ పేరు కాదు, ఇక్కడ నీ పేరు కాదు, కానీ ఆమె విభాగా నటిస్తుంది, నువ్వు విభాకి వాయిస్గా ఇస్తున్నావు. అది అవ్వాలి. అక్కడ ఉన్న క్యారెక్టర్ ఆమె కాదు, నువ్వు కాదు. కాబట్టి ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. సృష్టి కాదు ఇక్కడ చెప్తుంది, ఆ హీరోయిన్ కాదు, విభానే మాట్లాడుతుంది. అది కావాలి. ఒకసారి గాంజా పొగ వాళ్ళకి లిప్ సౌండ్స్ గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. ఓకే, ఏం శ్రవణ్ ఏమంటారు? ఇది శ్రవణ్ ఇది ఆప్ శ్రవణ్ ఇది ఆప్ చేసి